ఆలు పరోటా చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుందనుకుంటే, ఇలా సింపుల్‌గా ఆనియన్ పరోటా చేసుకోండి. చపాతీ చేసినంత ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా సూపర్‌గా ఉంటుంది. గిన్నె తీసేసుకొని, ఒక కప్పు గోధుమ పిండిని వేసుకొని, అందులోకి తగినంత సాల్టు, ఒక స్పూన్ నెయ్యిని కానీ, నూనెను కానీ యాడ్ చేసుకొని, ముందు ఒక్కసారి పిండికి నెయ్యిని బాగా పట్టించిన తర్వాత, అందులోకి ఒక స్పూన్ పెరుగును వేసి, మరొక్కసారి బాగా పిండిని కలుపుకున్న తర్వాత, కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్‌గా కలిపేసేసుకొని, ఆయిల్ స్ప్రే చేసుకొని, మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. ఈలోపు వేరొక గిన్నెలో 2 ఆనియన్స్‌ని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని, తగినంత ఉప్పు, ధనియాల పౌడరు, కారము, అలానే గరం మసాలా పౌడర్ వేసుకొని, ఉల్లిపాయల్లో వాటర్ అంతా బయటకొచ్చే వరకు ఇలా పిసికేసిన తర్వాత, ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు అటుకుల పౌడర్‌ని వేసుకుంటున్నాను. అటుకులకు బదులు మీరు శనగపిండినైనా లేదంటే పుట్నాల పప్పుని పౌడర్ చేసుకొని వేసుకొని బాగా కలిపి స్టఫింగ్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చపాతీ పిండిని ఇలా మీడియం సైజ్ ఉండలాగా చేసుకొని నేను చూపించిన విధంగా వెడల్పుగా చేసేసి స్టఫింగ్‌ని పెట్టేసేసుకొని ఇలా పిండిని పైకి మడుచుకుంటూ స్టఫింగ్ లోపలికి పెట్టుకుంటూ రౌండ్‌గా ఉండలాగా చేసేసుకొని కొంచెం పొడి పిండిని వేసుకొని చపాతీ ఉండని పెట్టుకొని ఇలా వెడల్పుగా చేసుకున్న తర్వాత నల్ల నువ్వులు కానీ లేదంటే తెల్ల నువ్వులు కానీ ఇలా పెట్టేసుకొని కొత్తిమీర ఉంటే వేసుకోండి. ఇలాగా చపాతీ కర్రను తీసుకొని లైట్‌గా ప్రెస్ చేస్తూ మరీ పల్చగా కాదు, మరీ మందంగా కాదు మీడియం మందంతోటి ఇలా చపాతీలు చేసుకొని ఒక ప్లేట్‌లోకి పెట్టుకోండి. స్టవ్ పైన కడాయి పెట్టేసేసుకొని హీట్ చేసుకున్న తర్వాత చపాతీని పెట్టుకొని ఆయిల్ స్ప్రే చేసి 2 వైపులా ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పెరుగుతో సర్వ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.